నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'మృత్యువు నవ్వింది' అనే కథను విందామా? రాజీ తనని తాను నమ్మలేనట్టు చూసింది. గబాలన కుర్చీలో నుంచి లేచింది. కళ్ళు భయంతో పెద్దవైనాయి. నో నో బిగ్గరగా అరిచింది. రాజీకి ఎదురుగా కూర్చుని ఉన్న డాక్టర్ ఎవరో కాదు, స్వయాన పెంతల్లి కొడుకు ప్రభాకర్. రాజీ కుర్చీలో నుంచి లేవటంతో అతను కూడా కూర్చున్నవాడల్లా గబుక్కుని లేచాడు. రాజీ రెండు అంగల్లో వచ్చి రాజేశ్వరి చేతిని పట్టుకున్నాడు. నేను నమ్మను, అబద్ధం! ఇంకా గట్టిగా అరుస్తూనే గుమ్మం వైపు పరిగెత్తింది. రాజీని అతను జబ్బ పట్టుకుని లాక్కువచ్చి బలవంతంగా మళ్ళీ కుర్చీలో కూలవేశాడు. రాజీ, నువ్వు చదువుకున్న దానివి, సైన్స్ అంటే ఏమిటో తెలిసిన దానివి. విషయం తెలిస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెబితే ఇలా చేస్తామే? అతను అక్కడున్న ఎక్స్రేలు, బ్లడ్ రిపోర్ట్లు అన్నీ మరోసారి చూశాడు. ఈ రిపోర్ట్లు మామూలు డాక్టర్లవి కాదు, ఎక్స్పర్ట్స్వి. పొరపాటు కాదు. ఈరోజో రేపో నీకు ఎదురయ్యే నిజం. రాజేశ్వరి ఉరిశిక్ష పడిన ఖైదీలా బేలగా నిస్సహాయంగా చూసింది. అన్నయ్య! ఆ పైన మాట పైకి పెగల్లేదు. ముఖం చేతుల్లోకి దించుకుని ఏడవసాగింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. ఎదుటివారి గుండెల్ని కరిగించేటట్టుగా ఉంది. ప్రభాకర్ చేతిలో రిపోర్ట్లు టేబుల్ మీద పడేసి రాజేశ్వరి తల మీద చెయ్యి ఆనించాడు. అతని గొంతులో కూడా దుఃఖం గూడు కట్టుకోసాగింది. ఈ దురదృష్టకరమైన వార్త నీకు ఎలా వినిపించటమా అని నేను 4 రోజుల నుంచి ఎంత మదనపడ్డానో తెలుసా? చివరికి చెప్పడానికే నిశ్చయించుకున్నాను. ఎందుకంటే నువ్వు నీ కాలేజీలో యాక్టివ్ వర్కర్వి. నీకు ఒక్క క్షణం తీరదు. కనీసం ఈ కొద్ది రోజులైనా నువ్వు నీ పనులు మానుకుని అతనికి దగ్గరగా ఉంటావని. రాజీ, కాలేజీకి ఈరోజే సెలవు పెట్టేయి. భగవంతుడా! రాజీ ఆర్తనాదం చేసినట్టుగా అంది. రాజీ, ఈ జీవితం కేవలం ఒక నాటకం. ఏ నాటకంలోనైనా ప్రతి పాత్ర పోషణకి ఒక కాలపరిమితి ఉంటుంది. మనం కూడా అంతే. ఈ ఫిలాసఫీ నీకు గుర్తు చేయని అవసరం లేదనుకుంటాను. అన్నయ్యా! బావురుమంది. లే, ధైర్యం తెచ్చుకో. మన చేతుల్లో ఏదీ లేదని తెలుసుకో. వారికి వీరికి సాయం చేసే నెపంతో అక్కడ ఇక్కడ ఎక్కువసేపు తిరగకు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడుపు. బాధపడకు. నువ్వు బాధపడితే అతనికి అనుమానం వస్తుంది. రాజీ, ఈ విషయం అతనికి తెలియనీకు. రాజేశ్వరి తల ఊపింది. పద, నేనొచ్చి నిన్ను ఇంటి దగ్గర దించొస్తాను. వద్దులే అన్నయ్య, నేను పెడతాను. ఎలాగైనా నేను అనిల్కి ఇంజెక్షన్ ఇవ్వాలిగా. ప్రభాకర్ కారు తాళాలు తీసుకుని వచ్చాడు. రాజేశ్వరి అతని వెంట నడుస్తుంటే కాళ్ళు తేలిపోతున్నట్లుగా, భూమి ఒక పక్కకు ఒరిగిపోతున్నట్లుగా, ఆకాశం క్రిందికి వంగుతున్నట్లుగా అనిపించసాగింది. ప్రభాకర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. రాజేశ్వరి పిండి బొమ్మలా కూర్చునుంది. వీధిన పోయే జనమంతా ప్రాణాలతో ఉన్న మనుష్యులుగా కాకుండా తోలుబొమ్మల్లా కనిపిస్తున్నారు. ఆ తోలుబొమ్మలు ఎవరో కీయిచ్చినట్లుగా కాళ్ళు చేతులు కదుపుతున్నాయి, తలలు ఊగిస్తున్నాయి. మీ పెళ్ళై ఎన్నాళ్ళయింది రాజీ? ప్రభాకర్ అడిగాడు. 6 సంవత్సరాలు. అతను నిట్టూర్చాడు. రాజేశ్వరికి తన పెళ్లి రోజు గుర్తుకొస్తోంది. అసలు తనకి పెళ్ళి అవటమే కాస్త ఆలస్యంగా అయింది. తన సాటి వారంతా పిల్లల తల్లులైన తర్వాత కూడా తను ఇంకా పీహెచ్డీ అంటూ యూనివర్సిటీ చుట్టూ తిరుగుతూనే ఉంది. 6 సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయినాయి. అంతకంటే వేగంగా భవిష్యత్తు కూడా ముగిసిపోతోంది. వాళ్ళ చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి ఉత్తరాలు రాయి. ఒకసారి వచ్చి చూసుకుని వెళ్తారు. అలాగే. కారు ఇంటిని సమీపించింది. కారు ఆగింది. దిగబోతున్న రాజీని ప్రభాకర్ చేయి పట్టి లాగినట్టుగా ఆపాడు. ఏమిటన్నట్టు చూసింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతనికి ఏమాత్రం ఈ విషయం తెలియకూడదు. నీ బాధ నువ్వే పడాలి. అతని ముందు బయటపడనియొద్దు. అతనికి ఇది తెలిస్తే కనీసం 2 నెలలు బ్రతికేవాడు 2 రోజులు కూడా బ్రతకడు. ఆందోళన, ఒత్తిడి ఆ గుండెకి మృత్యుకోరల్లాంటివి అని గుర్తుంచుకో. రాజేశ్వర కళ్ళ నిండా నీళ్లు ఉబికినాయి. అలాగేనన్నట్లు తల ఊపింది. ప్రామిస్సేనా? నిశ్శబ్దంగా చేయి చాచి అన్నగారి చేతిలో ఉంచింది. గుడ్, అలా ధైర్యంగా ఉండాలి. రాజేశ్వర కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి. కానీ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. అదెంతో ఉత్సాహంగా ఉంది. వెరీ గుడ్ అన్నాడు ప్రభాకర్. ఇద్దరు లోపలికి వచ్చారు. అనిల్ వరండాలో పడకుర్చీలో పడుకునున్నాడు. అతని చేతులు పక్కకు వేళ్లాడుతున్నాయి. ముఖానికి పేపర్ ఉంది. చదువుతూ నిద్రపోయినట్టున్నాడు. అతను ఎలాంటి కదలిక లేకుండా చాలా నిశ్చలంగా ఉన్నాడు. అనిల్, ప్రభాకర్ పిలిచాడు. అతను కదలలేదు, పలకలేదు. రాజేశ్వర కళ్ళు భయోత్పాతంతో పెద్దవైనాయి. దగ్గరకు పరిగెత్తింది. అనిల్! అతన్ని భుజాలు పట్టి గట్టిగా కుదిపేసింది. అనిల్! గావుకేక పెట్టినట్టుగా పిలిచింది. అతను కదిలాడు. కళ్ళు తెరిచి చూశాడు. అతని కళ్ళు నిద్రమత్తుగా ఉన్నాయి.
ఎప్పుడొచ్చావు రాజీ? నేను ఇప్పటివరకు పేపర్ చదువుతూనే ఉన్నాను. నిద్ర పట్టేసింది. అతని గొంతు నీరసంగా ఉంది. రాజేశ్వరి అమ్మయ్యా అనుకుంది. కొట్టుకునే గుండెల మీద చెయ్యి వేసుకుని రాసుకుంది. తన ఆందోళన అతను పసిగట్టకుండా మోకాల మీదకి వంగి క్రింద పడిన పేపర్ తీసుకుని ఇచ్చింది. స్టూల్ మీద ఉంచిన కళ్ళజోడు అతని చేతికి అందించింది. ఈ పూట నీకెలా ఉంది? ప్రభాకర్ కూర్చుంటూ అడిగాడు. మామూలే. ఏమిటో నీరసం, ఏమిటో అలసట, ఏమిటో నిద్ర. నా జబ్బేమిటో నాకే అర్థం కావడం లేదు. అసలు ఇంట్లో ఊరికే కూర్చుంటే లేని సుస్తీ వచ్చినట్టుంది. నేను ఆఫీస్లో జాయిన్ అవుతాను. నోనో, నువ్వు ఇంకో నెల బాగా రెస్ట్ తీసుకోవాలి. అసలు నా జబ్బేమిటి? ఏమీ లేదు. రక్తం లేదు. అలసట పనికిరాదు. ఇదేమీ పెద్ద జబ్బేం కాదు. ఒక నెల విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఆ రిపోర్ట్స్ ఎక్కడా? డాక్టర్ గారి దగ్గర ఉన్నాయి. ఆయన ఊరు వెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? రాగానే నేను చెప్తానుగా. నాన్సెన్స్. నేనే వెళ్ళి అసలు నా సుస్థి ఏమిటో తెలుసుకుంటాను. అనిల్, అన్నయ్య మాట మీద నీకు నమ్మకం లేదా? ఉంది, కానీ అనవసరంగా కాస్తని గంపంత చేస్తున్నాడేమోనని నా భయం. ఓకే, నీకు రిపోర్ట్స్ చూపిస్తాను, సరేనా? అన్నయ్య, రాజీ ఆందోళనగా చూసింది. చెయ్యెత్తి నువ్వు ఆగమన్నట్టు చూశాడు. నేనే ఆయన క్లినిక్కి వెళ్ళి నర్సుని అడిగి తెస్తాను. రాజీ, అనిల్కి ఇంజెక్షన్ ఇవ్వాలి, వేడి నీళ్లు పెట్టు, బ్యాగ్ తెరుస్తూ అన్నాడు. రాజేశ్వర్ లోపలికి వెళ్ళి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది. ప్రభాకర్ సిరంజి తీసుకుని లోపలికి వచ్చాడు. అన్నయ్య, ఆయనకి రిపోర్ట్స్ చూపిస్తానంటావేమిటి? చూపిస్తాను, కానీ అతనివి కాదు, వేరేవి తెస్తాను. లేకపోతే తనే స్వయంగా అడిగితే కష్టం. ఆయన్నే చెప్పవద్దంటే? ఆయన మతిమరుపు డాక్టర్. మనం చెప్పినవి గుర్తుండవు. అనిల్కి ప్రభాకర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. రాజీ టీ చేసి తెచ్చిచ్చింది. నీకో శుభవార్త చెప్తున్నాను అన్నాడు ప్రభాకర్. ఏమిటది అన్నాడు అనిల్. రాజీని కూడా ఈ నెలంతా సెలవు పెట్టమంటున్నాను. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి. నీకు కాలక్షేపంగా కూడా ఉంటుంది. ఇద్దరం సెలవు పెడితే జీతం మనకి బ్యాంకులో ఉన్నది చాలండి. అది రిటైర్ అయ్యే వరకు ముట్టుకోనని నువ్వేగా అన్నావు. ఇప్పుడే రిటైర్ అయిపోయానని అనుకుంటున్నాను. చూసావా ప్రభాకర్, ఆడవాళ్ల మాటలు ఏటైనా తిప్పగలరు అన్నాడు అనిల్ నవ్వుతూ. అంతే, మనం అడ్డు చెప్పామనుకో మూతి బిగింపులు. ప్రభాకర్ నవ్వాడు. అన్నట్టుగానే రాజీ సెలవు పెట్టేసింది. ఆహర్నిశలు ఇంట్లోనే ఉంటోంది. స్నేహితులతో రాకపోకలు తగ్గించేసింది. కనీసం కూరలకు కూడా తను బజారుకి వెళ్ళడం లేదు. వంట చేస్తుంది. సినిమాలు మానేసింది. భర్తకి భోజనం స్వయంగా తనే వడ్డిస్తుంది. అతనికి అసలు ఆకలే ఉండడం లేదు. అయినా రాజీ కోసం ఎంతో ఆకలి ఉన్నట్టుగా తినాలని ప్రయత్నించి విఫలుడవుతాడు. భోజనం చేస్తుంటే రాజీ బుగ్గం చేయి పెట్టుకుని అలాగే కూర్చుండిపోతుంది. ఇతను ఇక ఉండడా? ఆ శరీరంలో చలనం ఉండదా? దాన్ని మోసుకు వెళ్ళి శ్మశానంలో రాజీ కళ్ళ ముందు ఎర్రటి మంటలు నాలికలు చాస్తూ భగభగలాడుతూ పైకి లేస్తున్నాయి. వాటి మధ్య అనిల్ శరీరం ఆహుతైపోతోంది. రాజీ నిశ్చేష్టురాలిలా తదేకంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. భోజనం చేస్తున్న అనిల్ రాజీ కళ్ళ ముందు చెయ్యాడిస్తూ వేళ్లు కదిపాడు. రాజీ ఉలిక్కిపడినట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. ఏమిటి దీర్ఘాలోచన? నాకు చెప్పు అన్నాడు. ఏమీ లేదండి. చెప్పకపోతే చూడు, నేను అన్నం తినను. అతను కంచం అవతలకి తీసేశాడు. చెబుతానండి, అన్నం తినండి. ముందు చెప్పు. నా కళ్ళ ముందు ఒక దృశ్యం కదిలిందండి. ఏమిటది? నేను చచ్చిపోయినట్టు, నన్ను మీరు శవదహనం చేస్తున్నట్లు. రాజీ అతను గబాలను లేచాడు. చటుక్కునొచ్చి రాజీని దగ్గరకు లాక్కుని గాఢంగా కౌగులించుకున్నాడు. అలాంటి దరిద్రపు మాటలు చెప్పకు. నీకిదేం బుద్ధి? ఎవరైనా అలాంటి ఊహిస్తారా? అతని బిగి కౌగిల్లో బందీ అయిన రాజీ కళ్ళు మూసుకుంది. అతని చేతి స్పర్శ ఎంత సుఖంగా ఉంది. ఈ సుఖం ఇక తనకుండదు. రాజీ కనురెప్పలు బరువెక్కాయి. కళ్ళల్లో బలవంతంగా ఆపుకుందామని ప్రయత్నించినా సాధ్యం కాని నీళ్లు తిరిగాయి. రెప్పల్ని దాటాలని ప్రయత్నిస్తున్నాయి. నువ్వు లేకపోతే నేను బ్రతకగలనా? అలాంటి పాడు ఊహలు మనసులోకి రానీయకు. మనం బ్రతకలేనంత మాత్రాన జరగాల్సింది జరగక మానదు కదా. నువ్వు పని బాట లేకుండా ఇంట్లో కూర్చోవడంతో ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు వస్తున్నాయి. రేపే వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వు. ఆ మాట అనకండి. ఎందుకని? నాకు ఈ ఉద్యోగంలో ఉత్సాహమే పోయింది. మీరు గట్టిగా చేయమంటే నేను అసలు రిజైన్ చేస్తాను. రాజీ రాజీ నవ్వింది. తడి కళ్ళలో వెలిగిన వెలుగు కిరణం లాంటి నవ్వు అది. సరే, నీ ఇష్టం. అతను తర్వాత ఆ ప్రసక్తి ఎత్తలేదు. ఇల్లు కట్టించుకుందామని అనుకున్నారు. అందమైన ఇల్లు కోసం రాజీ 10 మంది ఇంజనీర్లను సంప్రదించి ప్లాన్ గీయించింది. ఆ ప్లాన్ శాంక్షన్ అయ్యి వచ్చింది. రాజీ, ఇక మందే ఆలస్యం.
త్వరగా మొదలు పెట్టేద్దాం. 3 నెలల్లో మనకి ఇల్లు తయారు చేసి ఇస్తానంటున్నారు ఇంజనీర్ గారు అన్నాడు అనిల్. రాజీ ఉత్సాహం చూపించలేదు. ఇప్పుడు ఎందుకండి మనకు ఆ బాదరబంది, తర్వాత చూసుకుందాం అంది. ఊరు నుంచి అతని చెల్లెళ్ళు వచ్చారు. ఇల్లంతా పండగలా సరదాగా సందడిగా ఉంది. రాజీ మాత్రం నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూనే ఉంది. కానీ చాలా నీరసంగా ఉంది. చెంపల దగ్గర తెల్ల వెంట్రుకలు బాగా కనిపిస్తున్నాయి. వదినా, నీ జుట్టు నెరుస్తోంది ఆడబిడ్డలు తమాషా చేశారు. పోనిమ్మా, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం? వదినేమిటి ఇలా మారిపోయింది? వాళ్ళు ఆశ్చర్యపోయారు. 4 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. అనిల్ అన్నాడు, రాజీ, నేనే అనుకున్నాను, విమల కూడా అంది, నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఏమిటండి అది? నేను సరిగా చెప్పలేకపోతున్నాను. నువ్వు ఇదివరకు కంటే హుషారుగా ఉన్నావు, ఎక్కువగా నవ్వుతున్నావు. అది కూడా లోపమేనా? నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందుకే హుషారుగా ఉన్నాను. నా మనసంతా హాయిగా ఉంది, అందుకే నవ్వుతున్నాను. అది కూడా తప్పేనా? రాజీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనిల్ తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు. రాత్రివేళ కూడా రాజీకి నిద్ర పట్టదు. గాఢంగా నిద్రపోతే మెలకు వచ్చేసరికి అతని ప్రాణం ఉండదేమోనని భయం. అన్నయ్య పెట్టిన గడువు అయిపోయింది. ఏ క్షణంలోనైనా అతను నిర్జీవం కావచ్చు. ఈ సత్యం అతనికి తెలియదు కనుకనే ఈ ఆఖరి క్షణాలు ఎలాంటి బాధ లేకుండా నవ్వుతూ నిర్మలంగా గడిపేస్తున్నాడు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి మృత్యువుకి లొంగక తప్పదు. కానీ అది తెలియకుండా జరగాలి. తెలిస్తే అంతకు మించిన నరకం లేదు. ఈ విషయం అనిల్కి తెలియదు కాబట్టి అతను ఆ నరకం పడటం లేదు. తెలిసిన తను పడుతోంది. ఈ జీవితమే శాశ్వతం కానప్పుడు మనుషులకి ఒకరి పట్ల ఒకరికి ఎందుకు ఈ ఆత్మీయతా బంధాలు? అది లేకపోతే జీవితంలో రుచి పచి ఉండదనా? రాను రాను రాజీకి ఆందోళన మరీ ఎక్కువ అవుతోంది. అతనికి రాత్రివేళ నిద్రపోయేటప్పుడు రగ్గు కప్పి లైట్ తీస్తుంటే చేతులు వణుకుతాయి. ఈ రాత్రి ఆఖరి రాత్రి కాదు కదా. ఇతను మళ్ళీ రేపు ఉదయం లేస్తాడా? రాజీకి స్నానం చేయాలన్నా భయమే. స్నానం ఎవరో తన్నుకొస్తున్నంత వేగంగా ముగించుకుంటుంది. భయం, ఒకటే భయం. ఏ క్షణంలో మృత్యు అతన్ని ఎత్తుకుపోతుందోనని భయం. మృత్యువుతో తను పోరాడలేదు, కానీ ఆఖరి క్షణాల్లో అతనికి దగ్గరగా ఉండాలి. ఇది రాజేశ్వరి ఆశ. రోజులు గడుస్తున్నాయి. రాజేశ్వరి రంగు తగ్గింది. కళ్ళ కింద నిద్రలేమి వల్ల నల్లటి గుంటలు ఏర్పడినాయి. చూపులు భీభత్సం చూసిన పసిపాప కళ్ళలా పెద్దవిగా ఉన్నాయి. ఆ రోజు ప్రభాకర్ భార్య వచ్చింది. కూతురు పుట్టినరోజట. రాజేశ్వరిని రమ్మనమని బలవంతం చేసింది. నువ్వు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళడం మానేశావు, ప్రభాకర్ ఇంటికి వెళ్ళు అని అనిల్ కూడా బలవంతం చేశాడు. రాజీ వెళ్ళనంది. నువ్వు వెళ్ళాలి. అసలు ఈ మధ్య నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? నువ్వు వెళ్ళకపోతే నన్ను చంపినంత ఒట్టు అన్నాడు. రాజేశ్వరి మాట్లాడకుండా లేచి వెళ్ళింది. బట్టలు మార్చుకుని వచ్చింది. అట్లా మీ ఆయనతో ఒట్టు వేయించుకుంటే కానీ బయలుదేరలేదు నువ్వు. ప్రభాకర్ భార్య తమాషా చేసింది. రాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చాలామంది వచ్చారు. పట్టు చీరలు, సెంటు వాసన, పాటల సందడి ఇవేవీ రాజీ మనసుకు పట్టలేదు. మనసంతా ఇంట్లోనే ఉంది. అనిల్ ఎలా ఉన్నాడో. ఆఖరి క్షణాలు రాలేదు కదా. రాజేశ్వరి కూర్చోలేకపోయింది. ప్రభాకర్ భార్యకి చెప్పకుండానే వచ్చేసింది. పరిగెత్తుకొచ్చినట్టే వచ్చింది. అనిల్ పడక కుర్చీలో లేడు. గదిలో మంచం మీద లేడు. బాత్రూంలోనూ లేడు. అనిల్ పిచ్చిదానిలా అరుస్తూ ఇల్లంతా వెతకసాగింది. అనిల్ ఏడుపు వచ్చేసింది. పరిగెత్తుతూ మేడ మీద వరండాలోకి వచ్చింది. అక్కడ అతను నిలబడి ఉన్నాడు. పెట్టగోడ మీద కానుకుని ఎదురింటి పిల్లలు ఆడుతున్న క్రికెట్ ఆటను చూస్తున్నాడు. అనిల్ అతను తిరిగి చూశాడు. రాజేశ్వరి అతన్ని హత్తుకుపోయింది. ఏమైంది? అతను ఆదుర్దాగా అడిగాడు. రాజేశ్వరి జవాబు చెప్పలేదు. అతని చేతుల్లో మూర్ఛపోయింది. ప్రభాకర్ వచ్చాడు. రాజేశ్వరిని చూశాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. రాజీకి ఏమైంది? ఈ మధ్య అసలు తన ప్రవర్తన వింతగా ఉంది అన్నాడు అనిల్. అతనికి ఈ ఆందోళనతో చాలా నీరసం వచ్చేసింది. కణతలు బద్దలయ్యే తలనొప్పి వచ్చింది. చెమట్లు పోశాయి. ప్రభాకర్ అతన్ని పడుకోమని కదలొద్దని హెచ్చరించాడు. రాజీకి మెలకు వచ్చింది. నువ్వు నిద్రపోయి ఎన్నాళ్ళయింది అని అడిగాడు. గుర్తులేదు, కనీసం నెల అవుతుందేమో. మై గాడ్, నాకు నిద్ర రాదు, నేనేం చేయను? నాకెందుకు చెప్పలేదు? నేనేదైనా మందు ఇచ్చేవాణ్ణి కదా. మందుల మీద నాకు నమ్మకం పోయింది. నోర్ముయ్, ఈ మందులు వాడు. అతన్ని ఎలాగూ రక్షించలేం. నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా? మందలించాడు. రోజు రాత్రిపూట ఒకటి వేసుకుని పడుకో. నేను రేపు ఊరు వెళుతున్నాను. మళ్ళీ ఆదివారం వస్తాను. ఏదైనా అవసరమైతే మీ వదిన కబురు చెయ్యి. అతను వారానికి సరిపడా స్లీపింగ్ పిల్స్ ఇచ్చాడు. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. రాజీకి తెలివి వచ్చింది.
మంచం మీద అనిల్ నిద్రపోతున్నాడు. అతని ముఖం అతి ప్రశాంతంగా ఉంది. రాజీ క్షణంసేపు అతన్ని తదేకంగా చూసింది. క్రిందకు జారిన రగ్గు తీసి కప్పింది. పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసింది. తన గదిలోకి వచ్చింది. భగవంతుడా, ఈ నరకం తను భరించలేదు. దానికి ఒక్కటే మార్గం ఉంది. అతని చావు తను చూడకూడదు. అనిల్ పోయిన తర్వాత తను బ్రతకడం అనేది ఒట్టి మాట. అతన్ని సాగనంపి తన తర్వాత వెళ్ళాలని ఇన్నాళ్ళు ఎదురుచూసింది. అది సాధ్యమయ్యేట్టు లేదు. తనలో మతి చాంచల్యం లక్షణాలు కనిపిస్తున్నాయి. అది నరాల ఉద్రేకం, మానసిక ఆందోళన వల్ల వచ్చిన ఒత్తిడి కారణం. తన పరిస్థితి ఇంకొంచెం విషమిస్తే తను ఆశించినది ఏదీ అవ్వదు. తను హాస్పిటల్లో, అనిల్ ఇంట్లో. రాజీకి భయం వేసింది. ఈ ఆందోళన నుంచి విముక్తి చెందాలంటే ఒకటే మార్గం. పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి చావక తప్పదు. ఈ చావును గురించి తెలియటంలో తను ఇప్పటికి రోజుకు 1000 సార్లు చచ్చిపోయింది. ఆ భావన ఎంత బలీయమైనదంటే నిజమైన మృత్యు వచ్చినా ఏమీ అనిపించదు. రాజేశ్వరి మంచినీళ్లు తెచ్చుకుంది. ప్రభాకర్ ఇచ్చిన మాత్రలన్నింటినీ ఒక్కొక్కటి తీసుకుని మింగేసింది. ఇప్పుడు ఇక నిద్రరాక ఏమవుతుంది? చాలాసేపు అలాగే కూర్చుంది. రాజేశ్వరి కళ్ళ మీదకి మత్తు తెరలు రాసాగినాయి. అనిల్ గదిలోకి వస్తుంటే ఒళ్ళు ఎవరో తోసేసినట్లుగా తోలసాగింది. మంచం దగ్గరకు వచ్చింది. క్రింద నేల మీద కూర్చుంది. అతని చేతిని అందుకుంది. అనిల్ పిలిచింది. అతను పలకలేదు. అనిల్ చెయ్యి పట్టుకుని గట్టిగా కదిపింది. అతని నిద్ర చెడలేదు, లేవలేదు. రాజేశ్వరి కళ్ళ మీదకి నిద్ర వచ్చేస్తోంది. దాన్ని ఆపడం సాధ్యం కావటం లేదు. అనిల్ మత్తుగానే పిలిచింది. అతను పలికాడో లేదో తెలియలేదు. అనిల్ కలవరింతగా అంది. రాజేశ్వరి చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకుని ఒళ్ళోకి తీసుకుంది. రాజేశ్వరి తల మంచం మీద ఆనింది. రాజేశ్వరికి 2 నెలల తర్వాత మనసు ఆందోళన లేకుండా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. కమ్మటి గాఢమైన నిద్ర వచ్చేసింది. ప్రభాకర్ ఊరు వెళ్లాల్సిన ప్రయాణం క్యాన్సిల్ అయింది. రాజేశ్వరికి ఫోన్ చేశాడు. ఎవరూ తీయలేదు. ఆదుర్దాగా అనిపించి అతనే బయలుదేరొచ్చాడు. అతను రాజీ రాజీ అని పిలుస్తూ లోపలికి వచ్చాడు. ఆ ఇల్లంతా శ్మశానంలా అతి నిశ్శబ్దంగా ఉంది. రాజీ, అతను అలవాటుగా అనిల్ గదికొచ్చాడు. అక్కడ అనిల్ మంచం మీద నిద్రపోతున్నాడు. అతని చేయి ఒకటి క్రిందకుంది. రాజీ చేయి దాన్ని పట్టుకుని ఉంది. రాజీ మంచానికి తలానించి నిద్రపోతోంది. అనిల్, రాజీ, అతను పిలిచాడు. ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నట్టుగా పలకలేదు. ప్రభాకర్ దగ్గరగా వచ్చి చూశాడు. అతను నిశ్చేష్టుడయ్యాడు. నమ్మలేకపోయాడు. మరుక్షణంలో ఆ ఇంట్లోంచి ఫోన్లు డాక్టర్ల కోసం గాలిలో పరిగెత్తాయి. డాక్టర్లు వచ్చారు. బంధువులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు కిటకిటలాడారు. డాక్టర్ల పరీక్ష వల్ల తేలిన విషయం, చాలా రోజుల నుంచి రోగగ్రస్తుడైన అనిల్ నిద్రలో సహజంగానే మరణించాడు. కానీ రాజీ మాత్రం నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. అనిల్ చనిపోవటం భరించలేని రాజీ వెంటనే నిద్రమాత్రలు మింగి ఉంటుందని అనుకున్నారంతా. కథ పేరు మృత్యువు నవ్వింది. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.